కొంతమంది అనుకుంటారు, అందరికీ నేను సహాయం చేసే స్థితిలో ఉంటే నేను ఇంకొకరిని వెళ్ళి సహాయం ఎందుకు అడగాలి అనుకుంటారు. కష్టాల్లో నాశనం అన్నా అయిపోవడానికి ఇష్టపడతారు, కానీ ఇంకొకరి సహాయం కోరడానికి కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వేరే వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలండి అనుకుంటారు. నో, నీ జీవితంలో దేవుడు ఆయన మీద ఆధారపడే పరిస్థితులు కొన్ని పెడతాడు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడాల్సిందే. నా జ్ఞానంతో నేను సాల్వ్ చేసుకుంటాను, నాకున్న అనుభవంతో నేను ఫిక్స్ చేసుకుంటాను, నాకున్న తెలివితేటలతో నేను ఏదో ఒక విధంగా ఈ సమస్యను సాల్వ్ చేస్తాను అనుకున్నామంటే మన సమస్యను కొన్నిసార్లు మనం కాంప్లికేట్ చేసుకుంటాం, కానీ సింప్లిఫై చేసుకోలేం. కొన్నిసార్లు జీవితంలో మనకి కొన్ని చిక్కుముళ్ళు వస్తూ ఉంటాయి. ఆ చిక్కుముడిని విడగొట్టాలంటే దేవుని దగ్గరకు వస్తే సింపుల్గా దాన్ని విడుదల చేస్తాడు. కానీ చాలాసార్లు మన స్వంత ప్రయత్నాలతో ఉన్న సమస్యను మనం ఏం చేస్తామంటే వి జస్ట్ కాంప్లికేట్, దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిపోతాం, కాంప్లికేట్ చేసేసుకుంటాం, ఆ సమస్యను ఇంకా మనం జటిలము చేసేసుకుంటాం.